ఏమనిపిస్తుంది అక్క? ప్రెజర్ అనిపిస్తా ఉందా మీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము దాదాపు 15 రోజుల నుంచి 15-20 రోజుల నుంచి తిరుగుతున్నాము అన్ని బస్సులలో అభ్యర్థితోటి. ఎక్కడ పోయినా కూడా ప్రజలు మంచి రెస్పాన్స్ ఉంది. ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, కొట్లాడి తెలంగాణ తెచ్చిన పార్టీ. తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలు కేసీఆర్ గారు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేసిండ్రు. ఏ వర్గ ప్రజలకు ఏమి కావాలో ఎవరు అడగకంటే ముందే చాలా పనులు చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కారు గుర్తు పైన ఓటు వేస్తాం. సునీతమ్మను భారీ మెజార్టీతో గెలిపిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే గోపీనాథ్ కూడా ఒకవైపు వాళ్ళకు ఫ్రస్ట్రేషన్ లో పడ్డారు. ఫ్రస్ట్రేషన్ లో అంటే భయపడుతున్నారు అనమాట. కాంగ్రెస్ ఎట్లా గెలవదు, ఎట్లా ప్రజలు మమ్మల్ని రిసీవ్ చేసుకుంటలేరు, ప్రొద్దున లేస్తే మమ్మల్ని తిడుతున్నారు. ఇవాళ మేము బస్తీలలో పోతే కూడా ఎంత ఘోరంగా ఉన్నాయంటే బస్తీలు మొత్తం కంపు, ఇక మనం తిరగలేని పరిస్థితి. డ్రైనేజ్ క్లీన్ చేస్తలేరు, మోర్లు క్లీన్ చేస్తలేరు, ఎక్కడి చెత్త అక్కడే ఉంటుంది. కరెంట్ ఎప్పుడు వస్తుందో కారణం మీరే అంటుండే కదా ఇప్పుడు కేటీఆర్ అంటుండే. అదే సిగ్గుండాలే రేవంత్ రెడ్డికి మాట్లాడడానికి. అంటే ఆయన ఒక ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతున్నాడా? చెత్త నా కొడుకు, అది ఏం భాష అసలు? ఆయన ఆ మాటలు ఆయనకే వర్తిస్తాయి మాకు. ఎందుకంటే మాకు సంస్కారం అడ్డం వస్తుంది. మేము సంస్కారవంతులము. మేము ఎట్లా మాట్లాడాలనేది ప్రజలతో మేము మమేకమై ఉండి ప్రజల అవసరాలు గుర్తెరిగి పనిచేసిన వాళ్ళం. కాబట్టి ఆయనకు ఆ సంస్కారమే లేదు. ముఖ్యమంత్రి అయిండు, సీట్లో కూర్చున్నాడు, కానీ ఏం మాట్లాడాలో కూడా తెలుస్తలేదు. సో అంటే ఆయన ఓడిపోతామనేటువంటి భయం పట్టుకున్నది. ప్రజలు రేపు మమ్మల్ని ప్రజలకు మేము దూరం అవుతున్నాం అనేది భయం పట్టుకున్నది. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏది పడితే ఏ మాటలు వస్తే అవే మాట్లాడుతున్నాయి. నిజంగా ఆయన ముఖ్యమంత్రి అయితే సిగ్గుపడాలి. ఇంకోసారి అట్లాంటి మాటలు మాట్లాడొద్దు. ఎందుకనంటే ఇవాళ ఇంత తక్కువ టైంలో ఇవాళ సామాన్య ప్రజలు తిట్టినటువంటి బూత్ మాటలు, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని తిట్టిన మాటలు ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రిని కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. అట్లాంటి ముఖ్యమంత్రి ఆయననే ఇంకా ఆ రకమైనటువంటి భాష తీసుకొస్తా అంటుండే కదా. 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు నాకు ఛాన్స్ ఇస్తే నేను అభివృద్ధి చేసి చూపిస్తా అంటున్నాడు. 2 ఏళ్ళు చూసిరు కదా. ఈ 2 ఏళ్ల కాలంలో ఆయన దాదాపు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిండు. ఏదన్నా ఒకటి నెరవేర్చిండా? బస్సు ఒకటే ఫ్రీ అన్నాడు, అది నెరవేర్చిండు. ఆ బస్సు కూడా ఆడోళ్ళ కొట్లాడలు పెట్టిండు, కొట్లాడుకునేటట్టు చేసిండు. నానా ఇబ్బంది పడుతున్నారు మహిళలు. ఒకవైపు ఈ చేయితోటి ఫ్రీ అంటున్నాడు, ఈ చేయితోటి గుంజుతున్నాడు. మళ్ళీ మా అన్న తమ్ములకు బస్ ఛార్జీలు పెంచిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ ప్రజలందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు చెప్తాడు కానీ చేతలలో లేడు, ఏం చెయ్యదు. ఆయన పరిపాలన చేయడమే చేతనైతలేదు. అసలు ఏం చేయడం చేత కాదు. అంటే ఇవాళ మీరు చూసిరు, కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. ఈ రోడ్లు కూడా క్లీన్ చేసేటువంటి పరిస్థితిలో లేడైనా. అట్లాంటి వ్యక్తి ఇవాళ కేటీఆర్ని కానీ కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని కానీ తిట్టే అర్హత లేదు. ఇవాళ బీఆర్ఎస్ అందరు అదే అంటుర్రు. అరే 10 ఏళ్ల కాలంలో ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది ఈ రాష్ట్రం. అనవసరంగా మేము తెలిసి ఈయన ఏదో చేస్తాడు, ఈయన చెప్పిన మాటలని నమ్మి మేము మోసపోయి ఓటేసి గెలిపిస్తామే అని చెప్పేసి ఇవాళ తెలంగాణలో ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజలు ఖచ్చితంగా సునీతమ్మను గెలిపిస్తారు, భారీ మెజార్టీతో గెలిపిస్తారు. కాబట్టి ఆ భయంతో ఏది పడితే అది మాట్లాడుతున్నాడు అనేది ఇవాళ జగమెరిగిన సత్యం. ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంటది? తిరుగుతున్నావు నువ్వు కూడా? తిరుగుతున్నా. ఏమంటారు ప్రజలు? మంచిగానే ఈమె తప్పకుండా గెలుతుంది. మాకు ఈ కాంగ్రెస్ అప్పుడు కేసీఆర్ రాకముందు కేసీఆర్ కరెంటు తీగలు అమ్ముకుంటారు, అన్ని అమ్ముకుంటారు, మీకు రాదు. పొద్దున కరెంట్ ఇచ్చిండు 24 గంటలు. అంతకుముందు కరెంట్లు ఏమి తెచ్చినా ఇవాళ పెడితే ఒక 3 గంటలు ఇస్తే అందరం పోయి పెడితే కాలిపోయినాయి, ట్రాన్స్ఫారాలు కాలిపోయినాయి, మోటార్లు. 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చినట్టుగా 200 యూనిట్లు ఫ్రీ అంటుండే కదా ఇప్పుడు అంటాను. కానీ అది ఎవరికో నోటికి ఇచ్చేలా అందరికి ఎత్తలేదు. మాకు ఎంత కష్టపడి అంత నీళ్లు లేని కాడికెళ్ళి గుట్టల మీదకి వెళ్ళి అముదులు కట్టి తెచ్చింది. అయినదే పుణ్యం, అయినదే కథ. అంతా 24 గంటలు కరెంట్ ఇచ్చిండు. పింఛన్లు అప్పుడు వచ్చింది 200. ఇప్పుడు వస్తాయి అవే 2000, 4000 అన్నాడు. ఎవరికి ఇచ్చిండు?
దేవన్ రెడ్డి ముచ్చట మాట్లాడితే ఏమన్నా ఉన్నది అనుకుంటున్నావా? ఆ, 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 దేవన్ రెడ్డి ముచ్చట అక్కడికే రాదు. మేము బహు కష్టపడ్డాం అప్పుడు కరెంటీల కోసం. ఆ. పొద్దున ఏ గంట పోయి పెట్టుకున్నా వారసన్న ఇప్పుడు ఇప్పుడు గెలిస్తే ఇస్తా అంటుండే కదా ఆయన. ఇప్పుడు ముందు గెలిచిస్తారని ఇప్పుడు గెలుస్తారా? ఇక గెలిచే మాట కల్లా ఈమె తప్పకుండా వస్తుంది. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ రాడంటవా? లోకల్ కొంచెం వెనక్కున్నాడు. నవీన్ యాదవ్ రాడంటవా మరి? ఎవరు? నవీన్ యాదవ్ ఏది కాంగ్రెస్ కాంగ్రెస్ రాదు. నువ్వు తెల రాదు, ఎందుకట్లా? ఎప్పటికి రాదు. అందరి మోసపోయి ఇంకా ఆ, ఇప్పుడు ఒక్క తానికి ఉన్నదా? ఆ, మా గౌన్ లోనికి తాటి మీదకి వెళ్ళి పడితే ₹1,00,000 అప్పుడే ఇచ్చిండు ఆయన. ఆ. ఇప్పుడు వడ్డీ సచ్చిన వాళ్ళకి కూడా దెబ్బలు పడ్డ వాళ్ళకి కూడా 10 పైసలు దొరుకుతుంది. ఉమ్. ఆ. మరి ఇప్పుడు మన అజారుద్దీన్ కూడా ఇచ్చిండు, మినిస్టర్ ఇచ్చిండు కదా. ఎవరికి ఇచ్చిండు? ఆ. ఆ. ఇచ్చినా కదా ఈసారి ఓట్లు అయినట్టు. అన్ని గవే బతకరు. కష్టమంటారా? అంత దండిగే ఈ కాంగ్రెస్ ముచ్చట. అన్ని అబద్ధాలే. రైట్ రైట్.